కలకత్తాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలు నిలిపివేసి వైద్యులు, నర్సులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలో ట్రైనీ యువ డాక్టర్పై అత్యాచారం జరిపి హత్య చేసిన రాక్షసులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన నేపథ్యంలో తెనాలిలో వైద్యులు, నర్సులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలను నిలిపివేశారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ హత్య సభ్య సమాజం తలదించుకునేలా ఉందని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి అన్నారు. నాగరిక సమాజంలో ఉన్నామా, అటవిక సమాజంలో ఉన్నామా అంటూ యువ డాక్టర్ హత్యను ప్రస్తావించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు హత్య కావించబడిన యువతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నాన్ ఎమర్జెన్సీ సేవల్ని శనివారం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల చెందిన వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. మా ఉద్దేశం అయితే పేషెంట్స్ ని ఇబ్బంది పెట్టాలని కాదు, మా బాధను వ్యక్తపరచాలని ఈ ప్రొటెస్ట్ మేము చేస్తున్నాము. అందరికీ తెలుసు, యూట్యూబ్లో వచ్చే న్యూస్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అందరికీ తెలుసు. అది చూసిన తర్వాత అసలు మనం హ్యూమన్ వరల్డ్లో ఉన్నామా, ఏదైనా యానిమల్ వరల్డ్లో ఉన్నామా అని అనిపిస్తుంది. అసలు వాళ్ళు మనుషులేనా, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు అట్లా చేశారా, మన ఇంట్లో ఆడపిల్లలు లేరా అనేది. ఆ ఆడపిల్ల ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఆ పేరెంట్స్ ఎంత అల్లాడిపోయి ఉంటారు. ఆమెకు న్యాయం జరగాలని కంట్రీ వైడ్గా, నేషనల్ వైడ్గా డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డాక్టర్కి సంబంధించిందే కాదు, ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించిన విషయము. వర్క్ ప్లేస్లో సేఫ్టీ, ఆ సేఫ్టీ అనేది ఉంటే తను ఉన్న డ్యూటీ అవర్స్ అంతా ధైర్యంగా డ్యూటీ చేయగలదు. తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అండ్ మా బాధను అర్థం చేసుకోవాలి పాలసీ మేకర్స్ అండ్ జ్యుడిషియరీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వస్తుంది. ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. అట్లాంటిది తను పీజీ చేస్తా ఉంది, సెకండ్ ఇయర్ పీజీలో సీట్ తెచ్చుకోవడం ఇంకెంత కష్టం. అంత కష్టపడి మరి పైకి వెళ్ళిన పిల్లని ఎంత కిరాతకంగా చంపారు. చంపడం కూడా మామూలుగా చంపలేదు, అందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఉండాలి అంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు తెచ్చే విధంగా ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా మరి ఆ బలైపోయిన ఆ పాప కుటుంబానికి మరి న్యాయం జరగాలని మరి ఆ కుటుంబం తరఫున, ఆ బిడ్డ తరఫున మా డాక్టర్స్ అందరూ కూడా నేషనల్ వైడ్గా సపోర్ట్గా నిలబడతా ఉన్నాం.